రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ప్రజానాట్య మండలి పల్లె నరసింహ అన్న ఉన్నారు. అన్న, ఆపరేషన్ కాగారు మీద ఒక పాట. ఓకే, ఆపరేషన్ కాగారు మీద ఈరోజు అన్ని వామపక్ష పార్టీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కులను కాపాడేటువంటి గొంతులన్నీ తెలంగాణలో కోరుకుంటున్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు అంటే ప్రశ్నించేటువంటి వ్యక్తులను ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ అంతం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం పూనుకున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ఆపరేషన్ కాగార్ అని ఉన్నది. ఇదివరకు రచయితల మీద, కవుల మీద, కళాకారుల మీద మోడీ ప్రభుత్వం అనేక దాడులు చేసింది. అయినా మొక్కమని ధైర్యంతో పాట ఎప్పుడు ప్రజల వైపే ఉంటున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం ఇందిరా పార్క్ దగ్గర మన ప్రజానాట్య మండలి కళాకారులం, తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులము పాల్గొనడం జరుగుతున్నది. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెల్లో గట్టుతుంటే, లేనివాడి కున్న నీడా నేల కూలి కుములుతుంటే, ఇదే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, కోట్లతో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. అందుకనే ప్రజానాట్య మండలి కళాకారులుగా మేము అడిగితే ఎన్కౌంటర్ చేస్తున్నారు, కానీ భారతమాత అని చెప్పుకున్నటువంటి ఆ భూతల్ని కానీ ఆమెను అడిగితే ఏమంటారు అనేటువంటిది అడుగుతున్నాం. ఎప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కరించనంత కాలం, అణిచివేత ఉన్నంత కాలం ఈ ప్రజా పోరాటాలు, ఎర్రజెండా పోరాటాలను అంతం చేయడం ఎవరి తరం కాదు. కాబట్టి ఎంతోమంది చరిత్రలను చూసినాం, ఈనాడు మోడీని కూడా చూస్తున్నాం. కాబట్టి చెప్తున్నాం, ప్రశ్నించేటువంటి వాళ్ళను, వాళ్ళ సమస్యలను వినాలి. ఇప్పుడు దేశం పరాయి దేశం ఉన్నటువంటి వాళ్ళతోటి శాంతి చర్చలు ఇద్దామని ప్రభుత్వం వాళ్ళు పిలిపించినారు. కానీ ప్రజల కోసం, ప్రజల మార్పు కోసం, మా జీవన విధానం మారాలని చేస్తున్నటువంటి ఈ అన్నలను కూడా పిలిపించి వాళ్ళతో శాంతి చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయం మీద ఉన్నాం. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది నిషేధిత సంస్థతోని చర్చలు జరపడం ఏంటి, మేము జరపం, కావాలంటే వాళ్ళనే జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు పోదామని ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపి మేము చంపినాం అనే సంఖ్య చెప్తున్నారు. వాళ్ళు రావడానికి ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జనసేన సంతిలో వాళ్ళ సమస్యలను వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి మధ్యవర్తులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పౌర హక్కుల సంఘంగా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళతోటి చర్చలు చేయాలనేటువంటి ఆలోచనతోటి మనం సిపిఐగా మేము కూడా ఉన్నాం. అఖిలపక్షం సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, ఏదో ఒక మార్గంగా ఆలోచించాలనేది. ఇంత ముందుకు శాంతి చర్చలు ఫెయిల్యూర్ అయినాయి, 2004లో కావచ్చు, అంత ముందు కావచ్చు. ఈసారి మీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఈ శాంతి చర్చలు ఎట్లుండాలనుకుంటున్నారు? శాంతి చర్చలకు సంబంధించి ఇప్పుడు సమాజం స్థాపన కోసం ఎర్రజెండా పోరాటాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అంటే ఒక మనిషి దోసుకొని సమాజం కావాలనుకుంటున్నాం, మా బతుకులు మారాలి, యువకులకు ఉద్యోగాలు కావాలన్నాం, రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నాం, దాని తర్వాత అసమానత లేని సమాజం కావాలన్నాం, దళితులను ఇంకా ఏమంటారు చిన్న చూపు చూస్తున్నారు, బహుజనులను, వాళ్ళందరికీ ఒకటువంటి వాళ్ళకున్న హక్కులు కావాలని రాజ్యాంగం అమలు చేసినటువంటి హక్కులను కావాలని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భము దాన్ని ఈ విధంగా మనం ప్రపోజల్ చేయడానికి
ప్రభుత్వము చేసేటువంటి కార్యక్రమంలో వీళ్ళందరూ అణచివేయబడ్డ వాళ్ళంతా సమస్యలు చెప్పుకునేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి వాళ్ళ హక్కు చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వం ఒక ఆశ అంటే ఏమంటారు వాళ్ళందరినీ పిలవాలనేటువంటి ఆలోచనతో మేము కూడా ప్రజానాట్య మండలిగా కోరుతున్నాం. ప్రభుత్వాలు కూడా గతంలో ప్రయత్నం చేసినాయి మీరు అన్నట్టు, కానీ కాలేదు అవి. కానీ ఈ పార్టీ అయిదామని వాళ్ళే సిద్ధంగా వాళ్ళు లెటర్ ప్రకటించినారు నిషేధ స్తమత అయినా. కానీ నేను అనేది ఏంటంటే దేశంలో ఉగ్రవాదంలో చేసేటువంటి దేశం మీద దాడి వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని మేము జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాం. సిపిఐ పార్టీగా కళాకారులను కూడా. ఓకే, ఇప్పుడు మావోయిస్టులకు ఇబ్బంది వచ్చింది అన్నసరికే మీలాంటి వాళ్ళు రోడ్ ఎక్కినారు. కానీ మావోయిస్టుల వల్ల చాలా మంది పోలీసులు కావచ్చు, చాలా మంది ఆదివాసులు చనిపోయినారు, అప్పుడు ఎటు పోయిర్రు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడుతారు. అప్పుడు వాళ్ళు మేము చర్చలకు వస్తామని వీళ్ళు అనలేదు. ఎప్పుడైతే వాళ్ళు మేము కూడా సిపిఐ వాళ్ళం కూడా మేము అది తూటా ద్వారా కాదు ఓటు ద్వారా ఉన్నప్పుడు కూడా సిపిఐ నాయకులను కానీ కమ్యూనిస్ట్ నాయకులను ఈ తెలంగాణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ విధానం వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మమ్మల్ని కూడా విమర్శించినారు. దానికి ఏమంటలేము. కానీ వాళ్ళు కూడా జనజీవన శ్రేవంతిలో కలుస్తాం మేము శాంతి చర్చలు చేయమని అన్నప్పుడు మాత్రమే పార్టీ వాళ్ళని కూడా వాళ్ళను ఒక మనిషి యొక్క స్వేచ్ఛను గౌరవించి వాళ్ళని కూడా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో మేము కూడా దాన్ని గుర్తించి వాళ్ళతో మాట్లాడాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్నకు పాట. నెత్తురు బారందెన్నడో మా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో మా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో మా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో మా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. మట్టి ముద్దలతో పెట్టిన గోడలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు. మట్టి ముద్దలతో పెట్టిన గోడలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు, గూన పెంకలతో అల్లిన గుడిసెలు. ఊరి నడమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు. మీ సమ్మలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. దళితవాడలో డప్పు మోగిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన. దళితవాడలో డప్పు మోగిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన, గొల్లవాడలో లొల్లి బుట్టిన. కోయిలమ్మ ఒక పాట